సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్. 2 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. రాష్ట్రంలోని థియేటర్లు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో పెద్ద సినిమాలేవి విడుదల కాలేదన్న విషయం తెలిసిందే. ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్నా చితక సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వసాగాయి. అయితే స్టార్ హీరోల సినిమాలేవి లేకపోవడంతో ప్రేక్షకులు థియేటర్ రావడం తగ్గించారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు రాకపోవడంతో థియేటర్స్ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్ కి ఎవరూ రావట్లేదని యాజమాన్యాలు చెబుతున్నారు. ఇక సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలను చూస్తున్నాయని థియేటర్ యాజమాన్యం తెలుపుతుండగా, అయితే ఈ నష్టాలను పోడ్చడానికి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ 2 వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. థియేటర్స్ కి జనాలు ఎవరూ రావట్లేదన్న కారణంతోనే థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ శుక్రవారం నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అయితే ఇలా చేయడం వలన చిన్న సినిమాలు నష్టపోనున్నాయి. ఈ వారం గెటప్ సీన్ రాజు యాదవ్ తో పాటు లవ్ మీ మరిన్ని చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలకు థియేటర్స్ క్లోజ్ చేయడం వలన భారీ ఎఫెక్ట్ పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.